నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు. మాట్లాడదాం. అవినాష్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఓం నమః శివాయ. ఓం నమో వెంకటేశాయ. మనకున్నటువంటి నవగ్రహాల్లో అన్ని గ్రహాలు బాగుండవు కదా. ఏదో ఖచ్చితంగా 2, 3 గ్రహాలు బాగుంటాయి, 2, 3 గ్రహాలు బాగోవు, 2, 3 నార్మల్గా ఉంటాయి, ఇట్లా రకరకాలుగా ఉంటాయి. అయితే బాగోనివి మాత్రం వాటి ఇంపాక్ట్ గట్టిగా చూపిస్తూ ఉంటాయి. అందులో ఇది కలియుగం కాబట్టి ఇంకాస్త ఇంపాక్ట్ అనేది ఉంది. చాలా విపరీతమైనటువంటి బాధలు, కష్టాలు అనుభవించే వాళ్ళు ఉన్నారు. సరే, మంచి గ్రహాలు కూడా ఉన్నాయి, మరి అవి ఎందుకు పనిచేయట్లేదు అని అంటే టైం రావాలి, ఎండ్ ఆఫ్ ది డే. రైట్. అయితే ఈ నవగ్రహాల్లో కూడా దైవారాధనకి సంబంధించి దేర్ ఇస్ డెఫినెట్లీ ఇంటర్లింక్ అయి ఉంటుంది. ఇప్పుడు సే మూన్ బాలేదు అని అంటే కనుక ఏ దైవారాధన ఎక్కువ చేసుకోవాలి అనే సింపుల్గా చెప్తే, నవగ్రహాలకి సంబంధించి ఏ ఆరాధనలు చేసుకోవాలి క్లుప్తంగా ఒకసారి చెప్తారా? ఇవాళ చాలా మంచి ప్రశ్న అడిగారండి. అవతారాలు, తర్వాత గ్రహాలు. ప్రతి మనిషి జాతకంలో ఒక గ్రహం చాలా బాగుంటుంది, ఒక్క గ్రహం కొంచెం ఇబ్బంది పెడుతుంది. అవునా? మిగతావన్నీ నార్మల్ ఉంటాయి అనుకో. నార్మల్ ఉంటాయి. చాలా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు జనరల్గా మీకే అర్థమైపోతుంది. ఇప్పుడు బేసిక్గా చెప్తాను మామూలుగా. ఇప్పుడు ఏ మనిషికైనా జన్మ జాతకం తీసుకుంటే నవగ్రహాల్లో డిగ్రీస్ ఉంటాయి. ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క డిగ్రీ మీద ఉంటుంది. ఏ గ్రహం అయితే హైయెస్ట్ డిగ్రీ ఉంటుందో అది లైఫ్లో ఎంతో కొంతగా హెల్ప్ చేస్తుంది. ఆత్మకారక అంటారు. తర్వాత ధరకారక అని ఒక గ్రహం ఉంటుంది. అన్నిటికన్నా తక్కువ డిగ్రీలు ఉన్న దాన్ని ధరకారక అంటారు. అంటే ఆ గ్రహమే మనీ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఆ గ్రహం ఇబ్బంది పెడుతుంది మనిషిని. ఏంటది? ఆత్మకారక హైయెస్ట్ డిగ్రీ ప్లానెట్ హెల్ప్ చేస్తుంది లైఫ్ లో. ధరకారక లోయెస్ట్ డిగ్రీ ప్లానెట్ కొంచెం ఇబ్బంది పెడుతుంది మనిషిని. సో లేకపోతే ఇది ఒక కాన్సెప్ట్. ఇంకోటి, మన జన్మజాతకంలో ఏదైనా గ్రహం అస్తమించుంటే, ఫర్ ఎగ్జాంపుల్ సూర్యుడు స్వాతి నక్షత్రంలోకి వెళ్ళిపోయాడు, ఇంకా అస్తమించడం అనేది జరుగుతుంది. నీచపడిపోతాడు. సో అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు సూర్యుడే కాదు, ఇప్పుడు చంద్రుడు అస్తమించవచ్చు, ఏ గ్రహం అయినా అస్తమించవచ్చు. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే, బేసిక్గా ఇంకా మీరు జన్మ అంటే ఈ జన్మ వచ్చేసారు ఈ జన్మలోకి, కానీ ఆ గ్రహం ఏమో ఇబ్బంది పెడుతుంది, తప్పించుకోలేం కదా. ఈ సంసారాన్ని వదిలేసి ఏదో వేరే గ్యాలక్సీకి వెళ్ళలేం కదా. అట్లా వెళ్ళలేము. అలా అని ఈ శరీరాన్ని వదిలేయకూడదు కదా, అధర్మం అవుతుంది. అది అధర్మం. ఇక్కడే బట్టి తిరుగుతూ ఉండాలి ప్రేతమై కదా. సూసైడ్స్ అంటే చాలా మంది చూస్తున్నాం కదా. కష్టం వచ్చింది, కష్టం వస్తే వస్తుంది, కష్టం రాకుండా ఎందుకు ఉంటుంది? దానికి సూసైడ్ ఇస్ నాట్ సొల్యూషన్. బాధ అనిపిస్తుంది, అండ్ వాళ్ళ మీద జాలి కూడా పడరు కదా. ఏంటంటే పిచ్చి పని చేయడం అని మళ్ళీ తిట్లు కూడా తినాల్సి వస్తుంది. సరే, ఓకే, రైట్. అయితే ఇలా ఏదో ఒక ఇబ్బంది అయితే ఉంటది. ఒక గ్రహం ఇబ్బంది పెడుతూ ఉంటది మనిషిని తెలియక. ఒక గ్రహం హెల్ప్ చేయడం జరుగుతుంది, ఒక గ్రహం ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. అంటే నిజం ఏంటంటే, మనము ఆ గ్రహం పట్ల మనకు శ్రద్ధ లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి ఉన్నాడు, బుధుడు జాతకంలో చాలా బాగుంది అంటే ఏంటి? తెలివితేటలు బాగుంటాయి, కమ్యూనికేషన్ బాగుంటుంది, బాగా రాయగలుగుతారు, చదవగలుగుతారు, మంచిగా చదువులో బాగా సూపర్ ఉంటాడు మనిషి. అలాంటి అతనికి మెర్క్యూరీ బాగా హెల్ప్ చేస్తుంది. ఆ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఇవి అవి క్లియర్ అవుతాడు, జాబ్లు వస్తాయి, ఆర్థికంగా బాగా బాగా నైపుణ్యం, మంచి జీవితం బాగుంటుంది. సో కానీ అదే మనిషికి చాట్లో జన్మజాతకంలో గురువు నీచంగా ఉన్నాడు, అప్పుడు ఏంటి? సొసైటీలో రెస్పెక్ట్ ఉండదు. ఎంత చదువుకున్నా రెస్పెక్ట్ అనేది మాత్రం రాదు. చాలా మంది చూస్తూ ఉంటాం. ఒకటి గుర్తు పెట్టుకోవాలి జీవితంలో, డబ్బు ఉంటే రెస్పెక్ట్ రాదు, కానీ రెస్పెక్ట్ ఉంటే డబ్బు వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే, మనం జాతకం గురించి మాట్లాడుతున్నాం కదా. సో అతనికి బుధుడు చాలా బాగుంది, ఆర్థికంగా చాలా బాగున్నాడు, గారి గురువు నీచబడిపోయి ఉన్నాడు, ఎవరు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. సొంత అమ్మ నాన్న చీదరిస్తారు, అన్నా తమ్ముళ్ళు చీదరిస్తారు, భార్య అయితే అసలు లెక్క చేయదు, డబ్బులు ఉన్నాయి. ఇలాంటి కేసులు కుప్పల కోకొలలు. నాకు తెలిసి 100లో అసలు 50 పైన ఉంటాయి కనీసం. ఇలాంటివి ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే గురువు నీచబడి ఉన్నాడు. సో ఒక్కొక్క కేసులో ఒక్కొక్క ప్లానెట్ బాగుంటుంది, ఉచ్చ స్థితిలో ఉంటుంది, ఒక ప్లానెట్ ఏమో నీచబడిపోయి ఉంటాడు.
నీచబడ ఉండకపోయినా కొంచెం ఇబ్బంది పెట్టే గ్రహం ఒకటి ఉంటుంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే మన ఏ గ్రహం అయితే ఇబ్బంది పెడుతుందో దానికి తగ్గ దైవానికి ఆరాధన చేసుకోవాలి. ఇప్పుడు మనం నవగ్రహాలు, వాటి అవతారాలు, వాటి గ్రహాల గురించి మాట్లాడదాం. సూర్యగ్రహాన్ని తీసుకుంటే సూర్యగ్రహ ఆరాధ్య దైవం రాముడు. సో మీకు జన్మజాతకంలో సూర్యుడు ఇబ్బంది పెడితే మీరు వంశకుడైన రాముడిని పూజించాలి. అదే మీకు మీ జన్మజాతకంలో చంద్రుడు ఇబ్బంది పెడితే మీరు కృష్ణుణ్ణి ఆరాధించండి. ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళండి, భక్తి కీర్తనలు చేసుకోండి. కృష్ణ ఆరాధన, హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. సో నెక్స్ట్ మీకు ఒకవేళ గురువు ద కింగ్ ఆఫ్ ద ప్లానెట్స్, ప్రతి మనిషి చేసుకోవాల్సిన పూజ ఇది. అంటే ఆరాధన చేయాలి దైవానికి. వామన అవతారం, ఆ ఉపాఖ్యానం కూడా చాలా చాలా బాగుంటుంది కదా. వామన అవతారం భాగవతంలో వస్తుంది. వామన అవతారం చాలా బాగుంటుంది. విష్ణుమూర్తి అవతారాల్లో వామన అవతారం అనేది గురు స్వరూపం. ప్రతి మనిషి తప్పక చేసుకోవాల్సిన ఆరాధన వామన అవతారం. వామన అవతారం కాలు పట్టుకుంటే చాలు, డైరెక్ట్ గురువు రూపం అతను. ఇక్కడ నుంచి గురు దత్తాత్రేయ, శ్రీపాద, శ్రీవల్లభ వచ్చింది, కానీ స్టార్టింగ్ ఎవరు? వామన అవతారం. వామన అవతారం గనక మనం పూజించుకుంటే జీవితం మారడం అనేది జరుగుతుంది. గుర్తుపెట్టుకోవాలి, లైఫ్ చేంజింగ్ మూమెంట్స్ ఉంటాయి. సో దీని తర్వాత రాహుకి వరాహ అవతారం. సో లైఫ్ లో కూడా అన్ఎక్స్పెక్టెడ్ స్ట్రక్చరల్ చేంజ్ అంటారు. రాహు అంటే స్ట్రక్చర్. సో ఫీమేల్ డైటీ అయితే దుర్గా తీసుకోవచ్చు, ఇక్కడ వరాహ అవతారం తీసుకుంటున్నాం కాబట్టి ఈ అవతారానికి గనక మనం ఆరాధన చేసుకుంటే స్ట్రక్చరల్ చేంజ్ రావడం జరుగుతుంది. లైఫ్ లో ఆర్థికంగా చాలా అడ్వాన్స్ అవుతారు. నమ్మకం అంటే ఇప్పుడు బిజినెస్ ఉంది, ఒక్క ఏరియాలోనే ఉంది కాదు, దేశం మొత్తం ఫ్రాంచైజీలు వచ్చేస్తాయి, స్ట్రక్చర్ మారుతుంది. సో ఇది రాహుగ్రహానికి సంబంధించిన పూజ. దీని తర్వాత వచ్చేది మనం బుధుడు 5వ నంబర్లో. బుధుడు విష్ణుమూర్తి బుధ అవతారం, బుద్ధ భగవానుడు. సో బుద్ధ భగవాన్ ఆరాధన చేసుకుంటే చాలా మంచిది. అతనికి సంబంధించిన దైవ టెంపుల్స్, మానిస్ట్రీస్కి వెళ్తే కూడా చాలా మంచిది. ఎవరికైనా బుద్ధ గ్రహం ప్రాబ్లం ఉందంటే అతను బుద్ధుణ్ణి ఆరాధన చేసుకుంటే చాలా మంచిది. తర్వాత శుక్రుడు, మెయిన్గా మగవాళ్ళు ఎవరికైతే వైఫ్తో ప్రాబ్లం ఉంది, లేకపోతే ప్రేమలోనే ఏదైనా లవ్ ప్రాబ్లం ఉంది అంటే పరశు అవతారం అత్యంత ఉత్తమమైన శుక్ర ఆరాధన, శుక్ర శక్తిని దీవించే అవతారం. సో పరశురాముణ్ణి ఆరాధించుకుంటే శుక్రుడికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అవుతాయి. తర్వాత కేతు, జన్మ జాతకంలో కేతువు ప్రాబ్లం ఉంటే విష్ణుమూర్తికి సంబంధించిన మత్స్య అవతారాన్ని పూజించాలి. పవన్ కళ్యాణ్ గారికి 100% రిజల్ట్ ఇచ్చింది కేతు గ్రహం. ఎందుకంటే స్వేరింగ్ సెరమనీ మాఘా నక్షత్రం, కేతు నక్షత్రంలో జరిగింది. అంటే 100% రిజల్ట్ ఇవ్వగలిగే ఏకైక గ్రహం కేతు గ్రహం. గుర్తుపెట్టుకోవాలి. మీరు 100 కోట్లకు టార్గెట్ పెట్టారు, 100కి 100 కోట్లు కరెక్ట్ ఇస్తాడు, తను ఒక్క రూపాయి తగ్గించాడు. అదే వేరే గ్రహాలు అయితే అమౌంట్ కొంచెం తగ్గుతుంది. కేతు మాత్రం 100కి 100%. మీరు కోరుకున్నాడా అక్కడక్కడ తెంచేసి వెళ్ళిపోతాడు, లేకపోతే మొత్తం 100కి 100%. పవన్ కళ్యాణ్కి ఇచ్చినట్టు 21కి 20, 2కి 2 సీట్లు. సో పర్ఫెక్ట్ రిజల్ట్, 100% రిజల్ట్ కేతు గ్రహం ఇస్తుంది. అందుకనే నేను ప్రతి మనిషికి చెప్తుంటా, కేతు గ్రహం స్పిరిచువల్ గ్రహం. మీ జన్మజాతకంలో కేతు గనక నిజంగా బాగున్నా, కొంచెం నార్మల్గా యావరేజ్గా ఉన్నా కూడా ఆ కేతు గ్రహానికి సంబంధించిన జెమ్ స్టోన్ వేసుకోవాలి. మామూలుగా కాదు, కేతు జెమ్ స్టోన్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. తర్వాత సాటర్న్, శని గ్రహం, మనందరం భయపడే గ్రహం. డెఫినెట్లీ, కానీ అక్కర్లేదు, మనం ధర్మంగా ఉంటే ఆయన ఏమి ఇబ్బంది పెట్టరు. బాగా చెప్పారు. మనం కర్మ కరెక్ట్ గా ఉంటే అతను ఇబ్బంది పెట్టడు. శనికి సంబంధించిన దైవం కూర్మ అవతారం.
కూర్మ అవతారం. టార్టైస్. Tortoise. సో బ్యాలెన్స్, శని అంటే బేసిక్ గా బ్యాలెన్స్. సో మన జీవితాన్ని ఒకటి బ్యాలెన్స్, ఇంకోటి కష్టం. చాలా కష్టపడ్డారు కదా కూర్మ అవతారంలో విష్ణుమూర్తి. అవును, అంత పెద్ద మందర పర్వతాన్ని మోయటం అంటే మోయేశారు. మాటలా? మందార పర్వతం మోసారు అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. Not a joke. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి, కష్టం. మనిషి అనేది నిజంగా 100% కష్టపడితే రిజల్ట్ వచ్చేస్తుంది. నేను కష్టపడకుండా నాన్ స్టాప్ కష్టపడితే భూమి మీద ఎవరైనా, నేను కావచ్చు ఎవరైనా కావచ్చు, 100% రిజల్ట్ వస్తుంది. అన్ని గ్రహాలు డ్యామేజ్ అయిపోయినా ఈ శని గ్రహం హార్డ్ వర్క్, ఈ శని గ్రహం పైకి తీసుకెళ్లే మినిమం గ్యారంటీ అయితే ఉంటుంది శనికి. నేను కోట్లలో అయితే వెళ్తారు అని చెప్పాను, ఎందుకంటే కోట్లలో వెళ్ళాలి అంటే శనితో పాటు గురువు అనుగ్రహం ఉండాలి. కానీ మినిమం మీ ఇల్లు నడుస్తుంది, రెంట్ కట్టగలుగుతారు, ఇంట్లో సరుకులు వస్తాయి, పిల్లలు స్కూల్కి వెళ్తారు, అన్ని కరెక్ట్ గా చూసుకునేది శని గ్రహం. కూర్మ అవతారం, కూర్మ అవతారానికి ఎవరికైతే శని ప్రాబ్లం ఉందో వాళ్ళు పూజ చేసుకోవాలండి. చివరికి మార్స్ అంటే ఎట్ ప్రెసెంట్ ఏమైనా మార్చాలి అంటే ప్రారబ్ధం వేరు, ఇప్పుడు క్రియమాన్ కర్మ, ఇప్పుడు చేసుకునే కర్మలు వేరు, ఇప్పటికిప్పుడు మార్చాలి. పవన్ కళ్యాణ్కి జాతకంలో లేదు, ఫస్ట్ టైం చూశారు కదా ఓడిపోయాడు, కానీ తన సొంతంగా ఈ జన్మలోనే తన కర్మ వల్ల సాధించగలిగాడు. రిజల్ట్ ఇచ్చింది కేతువు, కుజవత్ కేతువు అంటారు, కానీ కష్టమంతా పెట్టింది మన మార్స్. అందుకని అతను ఆంజనేయ స్వామిని నమ్ముకున్నాడు. మార్స్ అంటే ఆంజనేయ స్వామి, లేకపోతే మార్స్ అంటే మీరు నరసింహ అవతారాన్ని కూడా పూజించవచ్చు. సో ఇప్పటికిప్పుడు అన్ని మార్చేయాలి. దానికి మీరు 100% సిద్ధంగా ఉన్నారు అంటే, ఇఫ్ యు ఆర్ రెడీ టు గివ్ యువర్ 100% హోల్ హార్టెడ్లీ అండ్ యూ కెన్ చేంజ్ ద సిచ్యువేషన్, అలాంటి వాళ్ళు ఆంజనేయ స్వామికి, నరసింహ. సో ఇట్లా నవగ్రహాలకి సంబంధించి దశావతారాల్లో ఉన్నటువంటి అవతారాలని చక్కగా రిలేట్ చేస్తూ డెఫినెట్ గా దశావతారాలని పూజించుకోవటం మనందరికీ తెలిసిందే. అయితే అవతారాలు వచ్చినటువంటి విధానం కూడా ఒక్కసారి వింటే కూడా తత్ఫలితం వస్తుంది అనుకోవచ్చా? గ్యారంటీ అండి. ఇవన్నీ కలిపి మీరు యాక్చువల్ గా ఆ దశావతారాల ఫలితం వింటే అసలు వైభోగం అది. డెఫినెట్లీ తెలుసుకోవాలి కదా, స్వామి ఎప్పుడు ఆవిర్భవించారు, ఎందుకు ఆవిర్భవించారు, ఎలా కాపాడారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే కూడా డెఫినెట్ గా నవగ్రహాలు ఆధీనంలో ఉంటాయి స్వామికి ఖచ్చితంగా. దశావతారాలతో రిలేట్ చేస్తూ చెప్పడం చాలా బాగుంది, ఆరాధన కూడా చాలా బాగుంటుంది. అలాగే ఈ అవతారాలకి సంబంధించిన క్షేత్రాలు కూడా ఉన్నాయి, కూర్మ క్షేత్రం అనుకోవచ్చు, లేకపోతే మత్స్య నరసింహస్వామికి ఎన్నో క్షేత్రాలు ఉన్నాయి. దర్శనం చేసుకుని ఆయా గ్రహాలకి సంబంధించిన అనుగ్రహం మన వాళ్ళు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చక్కటి కాన్సెప్ట్ తెలియజేశారు. కృతజ్ఞతలండి. నమస్తే.